నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం అంతా పట్టుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, రేపు ఆదివారం దశపాపహార దశమి రాబోతుంది. ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజుని అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. తప్పకుండా అమ్మా. ఇప్పుడు దశ పాపహార దశమి అంటే మనకి ఆ దాంట్లోనే ఉంటుంది. దశ పాపహార దశమి అంటే 10 రకాలైన పాపాలని పోగొట్టే దశమి అని అర్థం. ఇది మనకి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు మనం దీన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. సహజంగా దశపాపహార దశమి అంటే మనం ఏ నదిలో అంటే గంగా స్నానం అంటే గంగకు వెళ్ళి అక్కడ స్నానం చేయాలి అని చెప్తోంది. మనకి గంగ అంటే రకరకాల చోట్ల ఉన్న ఎక్కువగా గంగ అనేటప్పటికీ మనకి కాశీ స్ఫురణలోకి రావడం అనేది జరుగుతుంది వెంటనే. అంతే కదా. కాశీ వెళ్ళి అక్కడ కాశీలో కానీ గంగల స్నానం అనేది గంగా స్నానం అనేది చేయాలి. మనం ఎప్పుడు చేయాలి అని అనుకున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గంగా స్నానం చేయాలి. అయితే ఇక్కడ మరి ఈ మొదటి రోజు నుంచి అంటే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు ఈ 10 రోజులు కూడా మనకి గంగాలో స్నానం చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ప్రత్యేకంగా అదే రోజు అంటే ఆ దశమి రోజే గంగా స్నానం అనేది చేస్తారు. మరి గంగా స్నానం ఎక్కడ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ దశా అశ్వమేధ ఘాట్ అని చెప్పి మనకి మన గంగా కాశీ మనకి చుట్టూరా కూడా ఘాట్స్ ఉంటాయి కదా. అక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అక్కడ గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. అయితే ఇక్కడ చాలామంది తెలిసి తెలియక పనులు ఏంటంటే ఎలాగా స్నానం చేస్తున్నాం కదా, ఎలాగో మళ్ళీ ఇంటి దగ్గర ఇంకోసారి స్నానం చేయడం, ఆ లేచిన పాచి బట్టలతోనే ఓ మొహం గడిగేసుకుని వెళ్ళిపోతారు. కానీ అది చాలా పాపం. ఎందుకంటే గంగ కానీ ఏదైనా నదిలో చేసినప్పుడు కానీ చూడండి, ఇక్కడ మనం గోదావరి, కృష్ణ ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మనం వీటికి పుష్కరాలుగా మనం భావిస్తూ మన స్నానం చేయడం అనేది జరుగుతుంది కదా. అందులో అక్కడ మనం ఒక పవిత్రమైన భావన అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనం అది రాత్రి పడుకున్న బట్టలతోనో లేకపోతే ఎక్కడొక్కడో తిరిగి వచ్చిన బట్టలతోనో పవిత్రమైన ఆ యొక్క మన జలాన్ని అంటే మనం భావిస్తాం కదా. ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా నదీ స్నానం విశేషంగా చెప్తాం మనం. అవును. ఇప్పుడు ఈ షష్ఠి పూర్తులు కానీ ఇలాంటివి శాస్త్రచంద్ర దర్శనాలు ఇలాంటివి మనం చేసుకున్నప్పుడు, లక్ష ఒత్తులములు ఇలాంటివి చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా నదీ స్నానం చెప్తోంది శాస్త్రం. ఎందుకు అంటే అది అంత పవిత్రమైనది. మనలో ఉండే పాపాలని పోగొట్టే నదీ స్నానం అది. అలాంటప్పుడు ఎంత పవిత్రంగా వెళ్ళాలి. కాబట్టి ముందుగా ఇంటి దగ్గరే స్నానం చేసి ఉతికారేసిన బట్టలు కట్టుకొని అప్పుడు నది దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని ఆ రోజు వాళ్ళ గోత్రనామాలు, ఆ రోజు తిదివార నక్షత్రాలు అన్నీ కూడా సంకల్పం చెప్పుకొని అప్పుడు ఈ యొక్క నదిలో స్నానం అనేది చేయాలి. ఇప్పుడు నది స్నానం చేసి ఇవన్నీ పాటించాలి. ఎందుకంటే మనం స్నానం చేసేటప్పుడు ఎవరు చేస్తున్నారు, సంకల్పం చెప్పుకోవాలి కదా. కాబట్టి నది స్నానంలో నదిలో స్నానం చేయాలి. అలాగే ఇక్కడ స్నానం చేసేటప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ అనేది వేయాలి. ఎందుకంటే మనం మంగళస్వరూపంగా భావిస్తాం కాబట్టి మనం గంగలోనైనా సరే అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి స్నానం చేసి నావి ఏవైతే తెలిసి తెలియక పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ అమ్మ గంగమ్మ తల్లి పోగొట్టు అని చెప్పి ఇక్కడ మనం గంగా దేవి దగ్గర మనం ఇలా స్నానం అనేది చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు, కొంతమందికి అవకాశం లేకపోవచ్చు, అక్కడ వరకు వెళ్ళడం అనేది కుదరదు. అంతే కదా. మరి అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి మనకి అనుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న నదులు, మన చుట్టుపక్కల ఏమైనా నదీ ప్రాంతాల్లో పరివార ప్రాంతాల్లో మనం ఉంటే అదే నదులు, అక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా కూడా ఇది దశ పాపహార దశమి కాబట్టి 10 సార్లు ములగమని చెప్తోంది శాస్త్రం. 10 సార్లు లేచి ములిగి స్నానం చేయాలి. ఒకవేళ నది లేదు, అది కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు ఉంటాం, ఎక్కడికి వెళ్తాం పోనీ వెళ్ళలేము ఒక్కొక్కసారి. అవును, ఇప్పుడు అవకాశం లేదు, పిల్లల చదువులు, ఉద్యోగాలు ఇవి కూడా లేవు. కాబట్టి ఏం చేయాలి అంటే ప్రతిదానికి కూడా మనకి
ఆల్టర్నేటివ్స్ చెప్పారు, Options పెద్ద ఉన్నాయి. ఉన్నాయి, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏమిటంటే స్మరణాత్, మనం ఏదైతే స్మరిస్తామో స్మరణ ద్వారా కూడా మనం అక్కడికి వెళ్ళి స్నానం చేసినంత ఫలితం కూడా వస్తుంది. ఎలా వస్తుంది? మనం చేసే బావి దగ్గర, కొంతమందికి ఇప్పుడు బావిలు ఉంటున్నాయి పెరట్లో, బావి దగ్గర లేకపోతే ఈ పంపు కొట్టుకునే వాటిలో ఏమీ లేదు, మోటార్ వేస్తే నీళ్ళు వస్తున్నాయి, అదైనా ఓకే. లేదు అవి కూడా లేవండి, మాకు బోర్లు కూడా పని చేయట్లేదు, పైన ట్యాంక్ లో ఉన్న నీళ్ళే, పర్లేదు ఆ ట్యాంక్ లో ఉన్న నీళ్ళు బకెట్లోకి పట్టుకుని ఇంట్లో మనకి ఒక ఎప్పటి నుంచో ఉన్న గంగ బాటిల్స్ లో గంగ ఉంటుంది కదా, ఆ గంగ చుక్క తీసుకొచ్చి ఆ స్నానం చేసి నీటిలో వేసుకుని ఆ నీటినే గంగగా భావించి ఆ నీటిని స్నానం చేయడం ద్వారా కూడా మనకి ఈ దశపాపహరిమి రోజు ఏదైతే దశమి ఉందో ఈ రోజు మనకి అక్కడ చేసినంత ఫలితము కూడా వస్తుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే డైరెక్ట్ గా నదిలోకి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ యొక్క నువ్వులు, మనకి పేలాలు ఇలాంటివి, మనం బెల్లము ఇలాంటి కింద జీవులు ఉంటాయి కదా, అలాంటి తినే వాటికి ఆహార పదార్థాన్ని వేసి ఇక్కడ రావాలి. అలాగే ఈ రోజు ఈ దశపాపహర దశమి రోజు మనకి శివాలయంలో కానీ ఎక్కడైనా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మనకి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి చేయడం ద్వారా విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. ఈరోజు గంగావతరణ యొక్క మనకి ఉంటుంది కదా, ఈ బాలరామాయణంలో ఉండే ఘట్టం ఉంటుంది గంగా అవతరణ, అది కానీ గంగా స్తోత్రం కానీ గంగాదేవిని తలుచుకోవడం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా మన పాపాలన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. పాపాలను తొలగించే రోజు ఉందంటే నిజంగా అదృష్టం. అదే 10 రకాలైన పాపకర్మను తొలగించుకుంటే అంతకంటే ఏముంది? అదే కదా, మామూలుగానే గంగలో స్నానం చేస్తేనే కడిగిన ముత్యం అంటారు, అంతే కదా, అందులోకి 10 పాపాలంటే అదే మరి. కాబట్టి ఈ రోజు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే, మనకి ఏమైనా కనబడతాయండి పాపాలు పోయినట్టు అంటే, మన కర్మ ప్రారంధం ఏదైతే చెడు కర్మ ప్రారంధం ఉందో అది పోతే అంతకన్నా కావాల్సింది ఏముంది అంటే, మనకి ఏదో చెడు జరగబోతోంది, ఆ చెడును కూడా ఈ యొక్క దశపాపహర దశ రోజు స్నానం చేయడం ద్వారా విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. అంతేగాని ఈ స్నానం చేసేసాం కాబట్టి నా పాపాలు పోయే కాబట్టి రేపు నుంచి పాపాలు చేయమనే కాదు. కానీ ఏంటంటే మనకి తెలియకుండా జన్మాంతంగా మనం చేసినవి ఎన్నో ఉంటాయి, తెలిసి తెలియక ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నవి బోర్డులన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పోగొట్టే దశమిగా దీన్ని మనం చేసుకుంటాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ జ్యేష్ఠ మాసంలో సద్వినియోగం చేసుకుని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చారు చక్కగా, కాశీయాలు లేని వాళ్ళకి, నదులు లేని వాళ్ళకి ఇంట్లో కూడా మనం సంకల్పం చెప్పుకొని చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి అందరూ వినియోగించుకోవచ్చు, అందరూ పాప కర్మలను తొలగించుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. నమస్తే. నమస్తే.